నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. దేశంలో కులాల లెక్కలు మొదలైన నాటి నుంచి ఓ సమస్య వెంటాడుతూనే ఉంది. దేంట్లోనైనా ఒక అంగీకారానికి రావచ్చు, కానీ కులాల లెక్కల్లో దాన్ని ఓ పట్టాన సాధించలేం. కులాల సంఖ్యను బట్టి పదవులు, ఉద్యోగాల్లో ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ఎక్కువైంది. తమ ప్రాతినిధ్యం ఇంకా పెరగాలని డిమాండ్లు చేసే ప్రతి కులము ఏదో ఒక దశలో అధికారిక లెక్కలతో విభేదించి భిన్నగలం వినిపించడం అన్ని చోట్ల జరిగింది. దీనికి భిన్నంగా ప్రాతినిధ్యం లేని కులాలు తమ సంఖ్యా బలాల గురించి అధికార నివేదికలతో విభేదించింది చాలా తక్కువే. ప్రయోజనాలు లేని దగ్గర వివాదాలు అంతగా రాజుకోవు. వాటాలు పెరగాలన్న పట్టుదల ఉన్న చోటే లెక్కలకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఉన్న వాటాలు కోల్పోకూడదనే ఆరాటం ఉన్న చోటే నివేదికలపై అసంతృప్తులు వ్యక్తమవుతాయి. వీటిని సమాధానపరిచి ఏకాభిప్రాయాన్ని సాధించడం కత్తిమీద సామే. కులాల లెక్కల ఆధారంగా అధికారంలో వాటాలను మార్చడమే ప్రధాన లక్ష్యంగా ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీకి అంతా అనుకున్నట్లు సాగుతుందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో కులగణనను చేపట్టి బీసీల రిజర్వేషన్ను 42% పెంచుతూ చట్టాలు చేసి వాటిని అమల్లోకి తీసుకురావడానికి ఎన్ని ప్లాన్స్ చేస్తున్నా అవసరమైన ఆమోదాలు లభించడం లేదు. పగడ్బందీ కులగణనతో వెసులుబాటుతనాన్ని ఖచ్చితంగా నిరూపించే సమాచారాన్ని సేకరించామని, సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి అభ్యంతరాలు వచ్చే ఛాన్స్ లేదంటూ పదునుగా ఎన్ని వాదనలు చేస్తున్నా కేంద్రం వాటిని పరిగణలోకి తీసుకుంటుందన్న సంకేతాలు రావటం లేదు. అయితే తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో కులగణనపై స్టార్టింగ్లోనే వివాదాలు ముసురుకుంటున్నాయి. కోర్టులో కేసులు పడ్డాయి. తెలంగాణలో లేని విచిత్ర పరిస్థితి కర్ణాటకలో నెలకొంది. సుదీర్ఘకాలంగా రాజకీయ అధికారాన్ని చలాయిస్తున్న రెడ్డి, వెలమ కులాలకు తెలంగాణలో రిజర్వేషన్లు లేవు. కానీ కర్ణాటకలో అలా కాదు. అక్కడ రాజకీయ పెత్తనం చలాయిస్తున్న లింగాయత్, ఒక్కలిగ కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. సొంత పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణనలోనే తమ జనాభాను తక్కువ చూపించారని ఈ రెండు కులాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడంతో కొత్తగా సర్వే చేయాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. మంత్రివర్గం ఆమోదించిన సర్వే నివేదికనే పక్కన పడేయాల్సిన స్థాయిలో ఒత్తిళ్లు రావటం కులాల లెక్కల చుట్టూ ఆవరించిన రాజకీయాలకు నిదర్శనం. ఉన్న వాటాలను కోల్పోకూడదనే పట్టుదలే ఈ రాజకీయాల్లో ప్రధానంగా కనబడుతుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 2013లో సామాజిక, ఆర్థిక, విద్యా సర్వేను కాంతరాజ్ సారథ్యంలోని బీసీ కమిషన్కు 2014లోనే అప్పగించారు. ప్రతి ఇంటికి తిరిగి సమాచారాన్ని నమోదు చేశారు. అప్పటికీ కర్ణాటకలో చేసిన సర్వేలన్నింటిలోకి కాంతరాజ్ కమిషన్ చేసినదే సమగ్రమైంది. రిపోర్టు సిద్ధమైన దాన్ని ఆమోదించడానికి, అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి రాజకీయంగా సంసిద్ధత లేకపోవడంతో అది వెలుగులోకి రాకుండానే ఉండిపోయింది. పైగా కమిషన్ సభ్య కార్యదర్శిగా ఉన్న అధికారి దానిపై సైన్ చేయడానికి నిరాకరించారు. పైనుంచి ఆదేశాలు లేకుండా అది జరిగే ఛాన్సే లేదు. ఆ తర్వాత జయప్రకాష్ హెగ్డే 2020-24 నేతృత్వంలోనే బీసీ కమిషన్ ఆ నివేదికను తుది రూపం ఇచ్చి సమాచారం మొత్తాన్ని క్రమపద్ధతిలో పెట్టి పునఃపరిశీలన చేసి ప్రభుత్వానికి సమర్పించింది. 2025 ఏప్రిల్ 11న మంత్రివర్గం దాన్ని ఆమోదించింది. దీంతో విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అయితే లింగాయతులు, ఒక్కలిగలు అటు కాంతరాజ్ కమిషన్ లెక్కల్ని, ఇటు హెడ్గే కమిషన్ లెక్కల్ని అంగీకరించేది లేదని క్లారిటీ ఇచ్చారు. జనాభాలో 17% ఉంటామని లింగాయతులు, 15% ఉంటామని ఒక్కలిగలు వాదిస్తూ రెండు నివేదికలు అశాస్త్రీయమేనని ప్రకటించారు. కాంతరాజ్, హెడ్గే కమిషన్ల నివేదికలో కూడా ఈ రెండు కులాల లెక్కల్లో కొంత తేడా ఉంది. లింగాయతులు 13.6%, ఒక్కలిగలు 12.2% ఉన్నట్లు కాంతరాజ్ కమిషన్ చెబితే, హెగ్డే కమిషన్ వాటిని 10.9%, 10%కు తగ్గించింది. ఆర్థికంగా, విద్యాపరంగా పైమెట్టున్న కుటుంబాల్లో సంతాన నియంత్రణ ఎక్కువగా ఉండటం సహజం. కానీ దాన్ని అంగీకరించడానికి లింగాయతులు, ఒక్కలిగలు సిద్ధంగా లేరు. జనాభా సంఖ్య తగ్గిందని అంగీకరిస్తే రిజర్వేషన్ల శాతాన్ని కుదించుకోవాలన్న డిమాండ్ వస్తోంది. అందుకే కమిషన్ నివేదికనే తప్పుల తడకగా విమర్శించారు.
1990లో ఏర్పాటైన జస్టిస్ చిన్నప్పరెడ్డి కమిషన్ జనాభాలో లింగాయతులు 16%, ఒక్కలిగలు 12% చొప్పున ఉన్నారని చెప్పి ఉద్యోగాల్లో మాత్రం ఆ రెండు కులాలకు 48% నుంచి 52% వరకు ప్రాతినిధ్యం ఉందని తెలిపింది. ఈ అతి ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి ఆ కులాలకు 5%, 4% చొప్పున రిజర్వేషన్లు సరిపోతాయని సిఫార్సు చేసింది. ఇరు కులాల జనాభా తగ్గిందని చెప్పిన హెగ్డే కమిషన్ రిజర్వేషన్ల విషయంలో ఊదరతనే చూపించింది. 8%, 7% చొప్పున రిజర్వేషన్లను ఇవ్వాలని సూచించింది. అయినా సంతృప్తి చెందలేదు. పోనీ రాజకీయ అధికారం పరంగా ఈ రెండు వర్గాలకు తక్కువ ప్రాధాన్యం ఉందా అంటే అలాంటిదేమీ కనపడదు. రెండు 224 మంది ఎమ్మెల్యేలు ఉన్న శాసనసభలో లింగాయతులు 56 మంది, ఒక్కలిగలు 46 మంది ఉన్నారు. అంటే అసెంబ్లీలో 45.5% సీట్లు ఈ రెండు కులాల చేతుల్లోనే ఉన్నాయి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పరిధిలోకి రాని లింగాయతులు, ఒక్కలిగల సంఖ్య చాలా తక్కువ. హెగ్డే కమిషన్ బీసీల రిజర్వేషన్లను 32% నుంచి 51% పెంచాలని సిఫార్సు చేసింది. ఈ 51%లోనే ముస్లింల రిజర్వేషన్లు ఉన్నాయి. అవి 4% నుంచి 8% పెంచాలని ప్రతిపాదించారు. ఇక ఎస్సీ 17%, ఎస్టీలకు 7%, 2022లోనే వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచారు. మొత్తం మీద రిజర్వేషన్లు 75%కి హెగ్డే కమిషన్ తీసుకువెళ్లింది. ఇవి కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మరో 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అన్ని కలుపుకుంటే రిజర్వేషన్లు 85% అయ్యే అవకాశం ఉంది. అయినా చల్లారని అసంతృప్తితో కోట్ల ఖర్చుతో తయారైన కాంతరాజ్, హెగ్డే కమిషన్ల నివేదికలు ఎందుకు కొరగాకుండా పోయాయి? ఇప్పుడు మరో సర్వే ఆరంభమైంది. ఇది పూర్తయి నివేదిక వచ్చినా అది అందరికీ ఆమోదం అవుతుందన్న పూచీ లేదు. హెగ్డే కమిషన్ నివేదిక ప్రకారం చూస్తే రిజర్వేషన్లకు వెలుపల ఉండే జనాభా సంఖ్య ఎక్కువగా ఉండదు. అందులో 17.7 లక్షల మంది ఉన్న బ్రాహ్మణులదే సింహభాగం. రెడ్లు కూడా కర్ణాటకలో ఓబీసీ జాబితాలోనే ఉన్నారు. 10 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలను, ఒక రాజ్పుత్ ఎమ్మెల్యేను మాత్రమే అగ్రకుల ప్రజాప్రతినిధుల జాబితాలో వేయగలం. రెడ్డి ఎమ్మెల్యేలు 7గురున్నా వారు ఆ జాబితాలోకి వస్తారని చెప్పలేం. బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి, ఆంగ్లో ఇండియన్లు మాత్రమే రిజర్వేషన్ల వెలుపల ఉన్నారు. తెలుగు మాట్లాడే ఆర్య వైశ్యులు కూడా ఓబీసీ జాబితాలో ఉన్నారు. ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, అనుష్క శెట్టి, కేఎల్ రాహుల్, టీఎంఏ పాయ్ వంటి ప్రముఖులు బంట్ కులానికి చెందినవారు. ఈ కులం కూడా ఓబీసీ జాబితాలోనే ఉంది. కర్ణాటక కోస్తా ప్రాంతంలో బంట్ కులస్తులు సామాజికంగా పై స్థానంలో ఉంటారు. దాన్ని పట్టించుకోకుండా వాళ్ళని వెనుకబడిన వర్గంగానే పరిగణించారు. కర్ణాటక చరిత్రను చూస్తే ఒక విచిత్రం కనపడుతోంది. సారవంతమైన దక్షిణ కర్ణాటక అంతా 1947కు పూర్వం మైసూరు సంస్థానం కింద ఉండేది. దేశంలోని ప్రగతిశీల సంస్థానంగా దానికి పేరుండేది. నిజాం సంస్థానం తరువాత అదే పెద్దది. వడ్డియారు రాజవంశం పాలనలో ఉండేవారు. అరసు కులానికి చెందిన వడ్డియర్లకు కర్ణాటక గ్రామాల్లో బలము లేదు, బలగము లేదు. దేశంలోని ఇతర సంస్థానదశులకు, జమీందార్లకు స్థానిక కులబలం గణనీయంగానే ఉండేది. వడ్డియర్లకు అది పెద్ద కొరత. 1880లో అరసు కులానికి చెందిన వారు 1000 మందికి కొంచెం అటు ఇటుగా ఉండేవారు. కుల రక్త సంబంధాలు లేకుండా నెగ్గుకు రావాల్సిన పరిస్థితి ఉండటంతో గ్రామాల్లో పట్టు కలిగి భూ సంపదపై ఆధిపత్యం ఉన్న లింగాయతులు, ఒక్కలిగల జోలికి వడ్డీయర్లు వెళ్లేవారు కాదు. చాలా వరకు వారి ఆధిపత్యానికే గ్రామాలను వదిలి వెళ్లేవారు. అక్కడి నుంచి సాంప్రదాయంగా వచ్చే శిస్తు లభిస్తే చాలనుకుని సంతృప్తి పడేవారు. పాలన యంత్రాంగంలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మొదటగా ప్రశ్నించింది లింగాయతులు, ఒక్కలిగలే. దానికి స్పందనగా వెంటనే లెస్లీ మిల్లర్ కమిటీని 1918 వడ్డియర్ మహారాజు ఏర్పాటు చేశారు. 1919 జులైలో ఆ కమిటీ రిపోర్టు ఇచ్చింది. దాని ఆధారంగా 1921 మే 16న జీవో జారీ అయ్యింది. బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బ్రాహ్మణేతర ఉద్యమానికి మహారాజు తలవొగ్గుతున్న దశలో అది నచ్చగా అప్పుడు దివాన్గా ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాజీనామా చేశారు. విశ్వేశ్వరయ్య రాజీనామాతో ఊపందుకున్న రిజర్వేషన్ల అనుకూల రాజకీయాలు ఆనాటి నుంచి కర్ణాటకను ఏదో విధంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. 2015 నాటి కుల లెక్కలను తిరస్కరించి మళ్లీ లెక్కలు తీయాలనుకోవటమే అందుకు నిదర్శనం.
అరసు కులానికి చెందిన వడ్డీయర్లు రిజర్వేషన్లకు శ్రీకారం చుడితే అదే కులానికి చెందిన దేవరాజు అరసు 1972లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి లింగాయతుల కులాలకు రాజీనామా పదవుల్లో ప్రాతినిధ్యం పెంచి కొత్త ఒరవడిని సృష్టించారు. సొంత కులబలం లేని చోట ఇతర కులాల బలం రాజకీయ మనుగడకు అవసరం. ఒకప్పుడు వడ్డీయర్లు అదే చేశారు. దేవరాజు అరసు 50 ఏళ్ల తర్వాత ఆ ప్రయోగాన్ని తలకెత్తుకున్నారు. గమ్మత్తేంటంటే మైసూరుని పాలించిన అరసు కులస్తులు కూడా ఇప్పటికీ ఓబీసీ జాబితాలోనే ఉన్నారు. నాలుగు కులాలను తప్ప మిగతా వాటన్నింటినీ రిజర్వేషన్లు వర్తించే కేటగిరీలోకి చేర్చడం దేశవ్యాప్తంగా జరుగుతోంది. దశాబ్దాలుగా భూ సంపదపైన స్థానిక పాలన యంత్రాంగంపైన ఆధిపత్యం కలిగిన కులాలను కూడా ఆ పరిధిలోకి తీసుకువచ్చారనటానికి కర్ణాటక కంటే నిదర్శనం లేదు. దీన్ని సరిదిద్దే వ్యూహము చతురత ఉంటేనే రాహుల్ గాంధీ ఆశిస్తున్న అసలు సిసలైన సామాజిక న్యాయం అర్హులైన వర్గాలకు దక్కుతుంది. అది జరగకపోతే కుల చైతన్యము, కుల పోటీలు జరిగి అసలు లక్ష్యం ఎక్కడికో పోతుంది.